రైట్. భూమిలో పండేటువంటి ఇప్పుడు ఈ కందు దుంపలు ఏవైతే ఉంటాయో, లేకపోతే క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి చాలా అని అంటున్నారు. మంచివి. Yes. కానీ అవి తీసుకున్నా కూడా ఇప్పుడు క్యాన్సర్ కారకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద పొల్యూషన్. భూగర్భ జలాలు కూడా కలుషితం అయిపోయాయి. ఇందాక చెప్పాను కదా, దంపుడు బియ్యం కూడా కలుషితం అయిపోయింది. సో అది మెయిన్ రీజన్ మేడం. ఇవంతా చూస్తుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా మేము ఏం బతకాలి. అవును, నేను రోజు ఎలా బతకాలి, ఎలా బ్రతకాలి, ఇటువన్నిటికన్నా ముఖ్య కారణం ఇంకోటి ఉందండి క్యాన్సర్ రావడానికి. అది మానసిక ఒత్తిడి, స్ట్రెస్. మన బాడీలో ఈ మ్యూటేషన్స్ ఏవైతే ఇందాక మనం అనుకున్నామే, ఎగ్జోమ్స్, ట్రిగ్గర్ మ్యూటేషన్స్, ఆ ఆంకోజీన్స్ 500 to 600 ఆంకోజీన్స్ ఉంటాయి, క్యాన్సర్ కారక జన్యువులు ఉంటాయని ఇప్పుడే డిస్కస్ చేసాం. వాటిలో మ్యూటేషన్స్ వల్లే క్యాన్సర్ వస్తుందని కూడా మనం ఇప్పుడు ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఆ మ్యూటేషన్స్ సహజంగా ప్రతి బాడీలోనూ జరుగుతూ ఉంటాయి. కానీ బాడీ యొక్క ఇమ్యూన్ మెకానిజమ్స్, మన శరీరంలో ఉండే ఇమ్యూన్ మెకానిజమ్స్ వాటిని నలిఫై చేస్తాయి, అంటే వాటిని న్యూట్రలైజ్ చేస్తాయి. ఆ ఇమ్యూనిటీ దెబ్బతిన్నప్పుడు ఆ మ్యూటేషన్స్ టేక్ అప్పర్ హ్యాండ్ అండ్ క్యాన్సర్ వస్తుంది. సో స్ట్రెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ అన్ని రకాల జబ్బులకి, ఇంక్లూడింగ్ క్యాన్సర్కి. అది ఫినాన్షియల్ స్ట్రెస్ కానివ్వండి, మెంటల్ స్ట్రెస్ కానివ్వండి, వర్క్ ప్రెషర్ కానివ్వండి, పిల్లలకి చదువుకో ఎంట్రన్స్లో సీట్ రావాలని మనం పెట్టే స్ట్రెస్ కానివ్వండి, ఇప్పుడు మన ఇద్దరికి మన ప్రొఫెషన్లో ఎక్సెల్ అవ్వాలి, మీరేమో మీ ప్రొఫెషన్లో, నేనేమో నా ప్రొఫెషన్లో ఎక్సెల్ అవ్వాలి. స్ట్రెస్ లేకుండా అలా లేకుండా ఉన్న రోజే, అలా లేకుండా ఉన్నప్పుడే ఈ జబ్బులు రావు. మనం అందరం అది అలవర్చుకోవాలి. అన్ని రకాల ప్రెషర్స్కి దూరంగా ఉండాలి. చాలాసార్లు స్ట్రెస్కి లోనవుతాం. ఒక పేషెంట్కి చాలా చక్కగా ఆపరేట్ చేస్తాను, 6.5 గంటలు కష్టపడతాను, సర్జరీ అయిపోయిన తర్వాత పేషెంట్కి 2వ రోజో 3వ రోజో రికవర్ అయిపోయాడు అనుకున్నప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. అతనికి ఉన్న మానసిక ఒత్తిడి వలన. పేషెంట్ అటెండర్స్ ఏమో నన్ను తిడుతుంటారు, నువ్వు చేసిన సర్జరీ తర్వాత హార్ట్ అటాక్ వచ్చిందని. అప్పుడు మేము కూడా స్ట్రెస్కి లోనవుతాం, అబ్బా ఇలా దొరికేమేంటని. సో ఇది కూడా, కానీ వాటన్నిటిని మనం అధిగమించి మనము స్ట్రెస్ లేకుండా ఉన్న రోజే మనం సక్సెస్ఫుల్ అవుతాం. ఇప్పుడు ఈ క్రికెటర్స్ ఉంటారు, మీరే చూస్తున్నారు, లాస్ట్ ఓవర్లో ఎక్కువ స్కోర్ చేస్తారు, లాస్ట్ ఓవర్లో ఒక ఈ బకిల్స్ అండర్ ప్రెషర్. చివరిలో టెన్నిస్ పాయింట్ చూస్తుంటారు, 5 మ్యాచ్ పాయింట్స్ని కాదని అతను గెలుస్తారు. మన ఈ మధ్య 5.5 hours మ్యాచ్ జరిగింది ఫ్రెంచ్ ఓపెన్లో, చూశారు మీరు. 5 మ్యాచ్ పాయింట్స్ని క్రాస్ చేసి అతను మళ్ళీ, దాట్ ఈస్ నాట్ బక్లింగ్ అండర్ స్ట్రెస్. ఆ స్ట్రెస్ని ఓవర్కమ్ చేసిన అతనే సక్సెస్ఫుల్ అవుతాడు. టెన్నిస్ మ్యాచ్ విన్నర్ కానివ్వండి, డాక్టర్గా కానివ్వండి, యాంకర్గా కానివ్వండి. అదే ఆ స్ట్రెస్కి దూరంగా ఉండాలండి. మానసిక ఒత్తిడిని అధిగమించడానికి మనకుగా మనం ప్రాక్టీస్ చేయాలి. దాని మెడిటేషన్ అనండి, దేవుడి మీద నమ్మకం ఉంచడం అనివ్వండి, ఏదైనా కానివ్వండి. స్థిత ప్రజ్ఞత అంటారు తెలుగులో. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్థిత ప్రజ్ఞత రావాలి అని అంటే చాలా ప్రాక్టీస్ చేయాలి. అది చేయగలిగిన రోజు ఏ జబ్బులు రావని నేను 100% గట్టిగా నమ్ముతున్నాను. క్యాన్సర్ని కూడా, క్యాన్సర్కి ఇంగ్లీష్ వైద్యం అంటే మా వైద్యం చేయించుకోకుండా క్యూర్ అవుతుందని కూడా నమ్ముతున్నానండి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల అనుభవం తర్వాత, 34 సంవత్సరాలుగా హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తాను. ఇన్ని సంవత్సరాల అనుభవం తర్వాత నేను తెలుసుకుంది ఇదే, క్యాన్సర్ని మా ట్రీట్మెంట్ లేకుండా మీరు స్థిత ప్రజ్ఞతతో ఉండి జయించవచ్చు. రమణ మహర్షి గారు విన్నారు కదా, ఆయన క్యాన్సర్ వచ్చింది, ఆయనకి సాఫ్ట్ టిష్యూ సార్కోమా వస్తే అడియార్లో మా బాస్ కృష్ణమూర్తి గారు ఆపరేషన్ చేశారు. ఆయన చెప్పారు, కృష్ణమూర్తి గారు ఆయన ఓన్ మాకు చెప్పారు, వారు ఎనస్థీషియా తీసుకోకుండా సర్జరీ చేయించుకున్నారంట. అలా చిరునవ్వుతూ నవ్వుతో సిస్టర్స్ చెప్పేవారు మాకు, సీనియర్ సిస్టర్స్, మేము అప్పుడు లేము. ఆ తర్వాత ఆయన ఏమి ట్రీట్మెంట్ తీసుకోలేదు, నిండు కాలం బ్రతికారు. అంటే ఆ స్టేజ్ అందరికీ వస్తుందని నేను చెప్పలేనండి. ఆ స్టేజ్ రావడానికి ఆయన ఎంతో సాధన చేశారు. మహర్షి ఆయన సాధన చేశారు. సో మనం కూడా మన వరకు వీలైనంత వరకు ఈ ప్రోగ్రాం చూసే వాళ్ళందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మనము మానసికంగా ఆందోళనకు లోనవ్వకూడదు. ముఖ్యంగా పిల్లలు కూడా చూడండి, 10th క్లాస్ ఫెయిల్ అయ్యారని సూసైడ్ చేసుకుంటున్నారు, బిజినెస్లో ఫెయిల్ అయ్యారని సూసైడ్ చేసుకున్నారు. నేను ఎప్పుడో చూశాను, ఒక విజయవాడలో ఒక ఆయన ఎవరో హోటల్లో సూసైడ్ రోజు చూస్తున్నాము, సూసైడ్ చేసుకున్నారు, సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి పడిపోతున్నారు. వీటన్నిటి కారణం ఇదేనండి, మానసిక ఒత్తిడి. వీటికి దూరంగా ఉన్నట్టయితే, చాలా కష్టపడాలి దీనికి, నేను కూడా చాలా కష్టపడతాను దీనికి. దూరంగా ఉన్నట్టయితే ఏ జబ్బులు రావండి, క్యాన్సరు రాదు. ఇంతకు ముందు మీరు చెప్పారు, సో ఒబేస్ గా కూడా ఉండద్దు, చూసుకోవాలి, కంట్రోల్లో పెట్టుకోవాలని. ఒబేసిటీకి క్యాన్సర్ కి ఏంటి సార్ సంబంధం? ఒబేసిటీ ఈజ్ రిలేటెడ్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండి. పొట్ట చుట్టూ ఉండే కొవ్వు అండి, అన్ని రకాల జబ్బులకి మూల కారణం.
కర్నరీ ఆర్టరీ డిసీజ్ కి, సెర్బ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్ కి, క్యాన్సర్స్ కూడా. ఒబీస్ ఉమెన్ లో హార్మోన్ ఇంబ్యాలెన్స్, పురుషుల్లో ప్రాస్టేట్ క్యాన్సర్, ఆ స్త్రీలలో ఎండోమెట్రియల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. మానసిక ఆందోళనలో ఉండి సరిగా నిద్రపోకపోయినా క్యాన్సర్ వస్తాయండి. ఇప్పుడు ఈ నైట్ టైం పనిచేసే వాళ్ళందరూ ఉంటారు చూడండి. ఇప్పుడు గచ్చిబౌలి వచ్చినప్పుడు మీరు చూస్తుంటారు టాల్ టవర్స్, రాత్రంతా లైట్లు వెలుగుతూ ఉంటాయి. నైట్ టైం ఆ బీపీ ఆఫీస్ లో పనిచేస్తుంటారు, అమెరికన్ టైమింగ్స్ కి, యూరోపియన్ టైమింగ్స్ కి. వాళ్ళందరిలో కూడా రిస్క్ ఎక్కువ ఉంటుందండి. చక్కగా మీరు 7 భోజనం చేసేసి 8 ఈ మొబైల్ ఫోన్ చూడకుండా, టీవీ చూడకుండా 8:30 మీరు నిద్రపోయారనుకోండి, పొద్దున్నే 12:30 నుంచి 1:30 లోపల మీ బాడీలో రాత్రి లైట్ లేకుండా పడుకోవాలండి. మీరు బెడ్ లైట్ కూడా వేసుకోకూడదు. మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుందండి. ఆ మెలటోనిన్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్. మీకు అన్ని రకాల క్యాన్సర్ రాకుండా చేస్తుంది అది. రోజు రాత్రి 11 దాకా పనిచేసి 11కి వచ్చి డిన్నర్ చేసి 12 దాకా మీరు ఆ బ్లూ స్క్రీన్ మొబైల్ చూస్తూ మెసేజ్లన్నీ ఆన్సర్ చేస్తూ 1 గంటకో 12:30కో పడుకున్నారనుకోండి, మీకు మెలటోనిన్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే రాత్రి కూడా పనిచేసే వాళ్ళు ఎవరికి కూడా ప్రొడ్యూస్ అవ్వదు. ఆ రిథమ్ అండి. అంటే కొంతమంది చెప్తూ ఉంటారు, మనం ఇలా చెప్పేటప్పుడే సో మన కింద కొన్ని కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, నేను చాలా కొన్ని సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను ఇలా నైట్ టైం వర్క్ అనేది, బట్ నేను బానే ఉందనే అనేక రకాల ఎలిమెంట్స్ వాళ్ళకే వస్తున్నాయి కదండి. అందరికీ వస్తున్నాయి, వారే ఉందండి. దేర్ ఇస్ నో ఎక్సెప్షన్. అందరికీ వస్తున్నాయి, యాంకర్స్ కి వస్తున్నాయి, డాక్టర్లకు వస్తున్నాయి. అందరికన్నా డాక్టర్లే ఎక్కువ చనిపోతున్నారు. ఇప్పుడు నార్మల్ ఇండివిజువల్ లాంజివిటీ 70 years ఉన్నట్టయితే డాక్టర్స్ లాంజివిటీ 62. డాక్టర్సే తొందరగా చనిపోతున్నారు అందరికన్నా. మోస్ట్ డిఫికల్ట్ ప్రొఫెషన్ మాదే. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ కన్నా మాదే ఎక్కువ ప్రొఫెషన్. మీరు పెట్టే బాధలకి రోజు అందరికన్నా ఎక్కువ స్ట్రెస్ మాకే ఎక్కువ. ప్రతిరోజు లేగానే పొద్దున్నే రౌండ్స్ రాగానే అది ఎందుకు లేవలేదు, అసలు ఎందుకు వచ్చింది, ఎందుకు కాంప్లికేషన్ వచ్చింది, 2 రోజుల్లో పంపిస్తున్నారు, ఇప్పుడు 2.5 రోజులు అయింది, బిల్లు పెరిగిపోతుంది. నాకు ఎక్కువ స్ట్రెస్ పెట్టేది పేషెంట్లే. నేను నిజంగానండి డాక్టర్ ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు, ఎపిడమిక్ వచ్చినప్పుడు, కరోనా వచ్చిన ప్రజల కన్నా కరోనా వచ్చిన డాక్టర్లే ఎక్కువ మంది చనిపోయారు పర్సెంటేజ్ వైజ్. అలాగే డాక్టర్స్ లాంజివిటీ నేషనల్ లాంజివిటీ కన్నా తక్కువ ఉందండి. మీరు సామాన్య ప్రజలు 70 ఏళ్ళు బతుకుతుంటే డాక్టర్లు 62 ఏళ్ళే బతుకుతున్నారు అనేక రకాల ఎలిమెంట్స్ తో. కారణం ఇదేనండి, మానసిక ఒత్తిడి, ఆందోళన. సో షుగర్స్ ఎక్కువ తినడం వల్ల కూడా మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సో చిన్న పిల్లలు ఎక్కువగా ఈ పీచ్ మిఠాయిలు, కాటన్ క్యాండీస్ దాంట్లో అది తినడం వల్ల కూడా వస్తుంది. అవునండి, రోడమిన్ బి ఆల్రెడీ బ్యాన్ చేశారు కర్ణాటకలో, పాండిచేరిలో, ఫస్ట్ పాండిచేరిలో బ్యాన్ చేశారు. ఇప్పుడు ఈ మంచూరియా కలర్స్, ఆ రెడ్ కలర్ చిల్లీ 65, చిల్లీ చికెన్ 65, అది గ్రేట్ మెడ్రాస్ లో స్టార్ట్ అయింది ఆ బేకరీలో. చికెన్ 65 అందులో వాడే కలర్స్ అన్ని కూడా కర్ణాటకలో బ్యాన్ చేశారండి ఫుడ్ సేఫ్టీ అథారిటీస్. అన్ని రకాల ప్రాసెస్డ్ ఫుడ్స్ మేడం, ఈ చికెన్ 65లో వాడే కలర్స్, చిల్లీ పౌడర్లో వాడే సూడాన్ రెడ్, పసుపులో వాడే లెడ్ క్రోమేటు, రోడమిన్ బి, అనేక రకాల ఐస్ క్రీముల్లో వాడే ఎమల్సిఫైయర్స్, స్వీట్స్లో వాడే అనేక రకాలైన ప్రాసెస్డ్ కలర్స్, అజినమోటో, చైనీస్ ఫుడ్స్లో ఉండే అజినమోటో, అన్నీ అండి. ఇవన్నీ కూడా బిస్ఫెనాల్ ఏ, అన్నీ కూడా క్యాన్సర్ కారకాలండి. ఈ చాడ్ ఫుడ్ మీరు బాగా ఇష్టంగా తింటారా? తండూరి చికెన్, తండూరి పన్నీరు తక్కువేనా? పోన్లేండి అదృష్టవంతులు. ఆ బ్లాక్ కలర్ ఉంటుంది చూడండి, అందులో అనేక రకాలైన హైడ్రోకార్బన్స్ ఉంటాయి. అవన్నీ కూడా క్యాన్సర్ దారితీస్తాయండి. అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్, నేమ్ ఎనీ ఫుడ్ ఐటమ్ అండి. మ్యాంగోస్ మీద వాడే కలరు, వ్యాక్సింగు, తర్వాత ఫ్రూట్స్ మీద వాడే కలర్స్, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అవి వదిలేసేయండి. ఈ కెమికల్స్ మన మధ్య సింగపూర్ ఎక్స్పోర్ట్ చేస్తే మన మసాలా పౌడర్స్ దాంట్లో బ్యాన్ చేస్తారు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్స్పోర్ట్ అయిన ప్రాన్స్ మన US లో రిటర్న్ పంపించారు. క్రిమి సంహారక మందులు ఉన్నాయని, అవశేషాలు ఉన్నాయని. కొన్ని రకాల పికిల్స్ అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తే మన తెలుగు వాళ్ళు తింటారు కదా అని, వాటిల్లో ఇన్సెక్టిసైడ్ ఉందని బ్యాన్ చేస్తారు. మీరు తాగే కూల్ డ్రింక్ ఇస్ జస్ట్ నథింగ్ బట్ పాయిజన్ మ్యామ్. డైట్ కోక్ నథింగ్ బట్ పాయిజన్. ఇవన్నీ కూడా నాకు తెలియకుండా తీసుకున్నాను చిన్నప్పుడు. ఇవన్నీ నథింగ్ బట్. ఇప్పుడే డైట్ గురించి చదువుతూ ఉన్నాను ఈ మధ్య.
అంటే ఇంకా తీసుకోవటం వల్ల కూడా క్యాన్సర్ ని మనం క్యూర్ చేయలేకపోతున్నాము. క్యాన్సర్ ని ప్రివెంట్ చేయడానికి మనం ఏం చేయాలి అంటే డైట్ ఏనండి మోస్ట్ ఇంపార్టెంట్. సో నౌ ఐఎమ్ వర్కింగ్ ఆన్ డైట్. రోజు ఏదో ఒక వర్క్ చేస్తున్నాను డైట్ మీద, ఏదో ఒక రీల్ చేస్తూనే ఉన్నాను డైట్ మీద. మనం మన ప్రజల్లో అవగాహన పెంచి మంచి డైట్ కనుక వారు తీసుకుంటే అట్లీస్ట్ నెక్స్ట్ డికేడ్ లో క్యాన్సర్స్ తగ్గిపోవాలి. దట్ ఈస్ మై ఎయిమ్ నౌ. సో ఇవన్నీ కూడా అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇవన్నీ కూడా చాలా హానికరం అండి. పిల్లలు తినే చూరోసు, పిల్లలు తినే వాడు ఏమంటారండి చాలా రకరకాల ఐటమ్స్, పిజ్జాలు, బర్గర్లు అన్ని కూడాను, కుర్కురేస్ అన్ని కూడా. అసలు ఆ కుర్కురేస్ లో ప్లాస్టిక్ కూడా ఉంటుందంట, మైక్రో ప్లాస్టిక్స్. అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా డేంజరస్ అండి. ఓన్లీ ఫుడ్ లోని కలిపే కలర్స్ మాత్రమేనా, లేకపోతే మనకి ఇప్పుడు వాల్ పెయింట్స్ వేస్తూ ఉంటామా? అలానే ఇప్పుడు వినాయక చవితి కూడా వస్తుంది. సో వినాయక చవితిలోని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కి దానికి కూడా పెయింట్స్ వేస్తూ ఉంటారు. అన్ని రకాలు హానికరమేనండి. న్యాచురల్ పెయింట్స్ వాడుకోవాలి. అందాక ఎందుకండి, ఇప్పుడు మీరు అన్నారే ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తాగితే మైక్రో ప్లాస్టిక్స్ మన శరీరంలో ఇంజెస్ట్ చేస్తామని. నిన్ననే ఫ్రాన్స్ లో ఒక స్టడీ జరిగిందండి. అక్కడ అన్ని చోట్ల గ్లాస్ బాటిల్సే వాడతారు. ఆ గ్లాస్ బాటిల్స్ లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి. మరి అదెలా వచ్చింది అని మీరు అడగాలి నెక్స్ట్ క్వశ్చన్. ఆ గ్లాస్ బాటిల్ కున్న లిడ్ ఉంది చూడండి, ఆ లిడ్ కింద పెయింట్ చేస్తారే, అందులోంచి వచ్చాయంట. సో ఎక్కడి నుంచి అసలు ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ సో అది. సో పూర్వకాలం లాగా మట్టి పాత్రలు, స్టెయిన్లెస్ స్టీల్, దాని ఏమంటారు మన మరచెంబు, రాగి మరచెంబు, రాగి, ఇత్తడి, ఇలాంటివన్నీ. మళ్ళీ అల్యూమినియం డేంజరస్ మేడం. అల్యూమినియం పాత్రలో వంట చేయడం కూడా డేంజరస్ అండి. మరి చుట్టే అల్యూమినియం ఫాయిల్స్ కూడా పరోటాస్ కి, పుల్కాకి నాకు ఇంకా కూడా అల్యూమినియం ఫాయిల్ లో పట్టుకొస్తున్నారు. నేను కూడా అడిగితే మా క్యాంటీన్ లో మొన్నే చెప్పాను తీసుకురాకండి అని, ఎవరికి సర్వ్ చేయొద్దని. ఇప్పుడు మీరు క్విక్ కామర్స్ లో మీరు ఆర్డర్ చేస్తారు. ఇప్పుడు ఈ పాన్స్ అన్ని యూస్ చేస్తున్నాం, ఇప్పుడు తగ్గిపోయిందండి, అన్ని అయిపోయింది. నాన్ స్టిక్ పాన్స్ అన్ని అవుట్డేటెడ్, ఇప్పుడు ఎవరు వాడట్లేదండి. కాస్ట్ ఐరన్ ఇవే వాడుతున్నారు అందరు కూడా. సో తర్వాత మీరు క్విక్ కామర్స్ లో ఆర్డర్ చేస్తారు ఇడ్లీ, ఆ బ్లాక్ ప్లాస్టిక్ కంటైనర్ లో వస్తాయి, చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది కదా, చక్కగా ప్లాస్టిక్ స్పూన్ తో తినేస్తాం కదా. అవన్నీ 100% క్యాన్సర్ కారకాలు. పొద్దున్నే వైట్ ప్లాస్టిక్ లో వచ్చే ఇడ్లీ. నిన్న కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది చోలే భతురా తిని, మా అబ్బాయిని అడిగాను ఎక్కడ దొరుకుతుంది చోలే భతురా అంటే హల్దీరామ్ లో బాగుంటుంది డాడ్ అని. మన సండే తెప్పిస్తే ప్లాస్టిక్ కంటైనర్ లో ఉంది, తినబుద్ధి కాలేదు ఇంకా. మా చిన్నప్పుడు ఇట్ వాజ్ వెరీ ఫేమస్. పాండిచేరిలో కాలేజ్ లో, మెడికల్ కాలేజ్ లో వన్స్ వీక్ సర్వ్ చేసేవారు. ఇప్పుడు అది గుర్తుకొచ్చి ఇన్ని సంవత్సరాలతో తెప్పిస్తే తిన్నారా లేదా? ప్లాస్టిక్ లో వచ్చింది లేదండి. ఐ వాజ్ సో స్కేర్డ్. సో ఈ ప్లాస్టిక్ కంటైనర్స్ అన్ని డేంజరస్ ఏనండి. సో ఇప్పుడు మహిళల్లో వచ్చేటువంటి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. అలాగే గర్భాశయ క్యాన్సర్ విషయానికి వచ్చేటప్పటికి, సో హెచ్పివి వ్యాక్సిన్ ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తుంది, ఎవరికి ఇవ్వాలి ఈ వ్యాక్సిన్ అనేది, సో ఎప్పుడు ఇస్తే అది హెల్ప్ఫుల్ అవుతుంది? 100% హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్ ఈజ్ ద కాజేటివ్ ఏజెంట్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. ఈ రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ క్యాన్సర్ వస్తుందండి. ఈ క్యాన్సర్ ఈజ్ ఒక ఇంట్రెస్టింగ్ టైప్ అండి. ఇదేంటంటే ఇప్పుడు కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఆ తర్వాత మనకి దాంట్లో యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. రెండోసారి కరోనా ఇన్ఫెక్షన్ వస్తే మనం దాన్ని చక్కగా ఓవర్కమ్ అవ్వగలుగుతాం కదా. ఈ వైరస్ ఎంత స్మార్ట్ అంటే హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్, అది సర్వైకల్ ఎపిథీలియంలో ఉంటుంది, సెల్ లోపల ఉంటుంది, మన బాడీలో ఉండే ఇమ్యూన్ మెకానిజమ్స్ కి చెక్కదు.